హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కందిపప్పు కిచిడి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కందిపప్పు కిచిడి కోసం మనం ముందుగా 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ కందిపప్పు వేసుకొని 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పట్టా, లవంగ్, ఇలాచి, బిర్యానాకు వేసుకోవాలి. 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయాక కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ప్లస్ 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మీరు వాటర్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కందిపప్పు కిచిడి కాస్త మెత్తగా ఉంటే బాగుంటుంది. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బియ్యం, కందిపప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిపి అన్నం ఉడికే వరకు 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూస్తే కందిపప్పు కిచిడి రెడీ అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఎ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.